ఇద్దరమ్మాయిలు. పూర్వం సౌరాష్ట్ర దేశంలో ఒక సంపన్నుడు విధి వైపరీత్యం వల్ల తనకున్నదంతా పోగొట్టుకుని తన వారినందరినీ కోల్పోయి ముసలితనంలో కటిక దరిద్రుడైపోయాడు. ముసలితనానికి దారిద్ర్యానికి తోడు సౌదామిని అనే మనవరాలి బరువొకటి ఆయన పైన పడింది. ఆయన ఆ మనవరాలితో సహా మరొక చోటికి వెళ్ళి అక్కడ ఒక గుడిసెలో నివాసం ఏర్పాటు చేసుకుని కాయకష్టం చేసి ఏదో ఒక విధంగా తనను తాను పోషించుకుంటూ సౌదామినిని కూడా పోషిస్తూ వచ్చాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన కృషితో సౌదామిని పోషణ సక్రమంగా సాగదని ఆయనకు తోచింది. ఆమె 12 ఏళ్ల పిల్ల. కడుపు నిండా తిండైనా లేకపోతే ఆ పిల్ల కాస్త ఏపుగా పెరిగి పెళ్లికి యోగ్యురాలు కాదు. అందుచేత ఆయన సౌదామినిని ఒక ధనికుల ఇంట పనిలో పెట్టాడు. ఆ ధనికుడి పేరు విశ్వంభరుడు. ఆయన ముసలివాడి దుస్థితికి జాలిపడి సౌదామినిని తమ పిల్లలాగే చూసుకుంటానని, తగిన సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తానని మాట ఇచ్చాడు. సౌదామిని చురుకైన పిల్ల. ఇంటి పనులన్నీ చెప్పకుండానే చేసుకుపోయేది. తాత ఎప్పుడన్నా వచ్చి చూసి వెళ్లేవాడు. 2-3 ఏళ్ల అనంతరం ఆయన పోయాక సౌదామినికి విశ్వంభరుడి కుటుంబం తప్ప ప్రపంచంలో మరెవరూ లేకుండా పోయారు. విశ్వంభరుడు మంచివాడే కాని అతని భార్య చుప్పనాతి. ఆమెకు చంద్రావళి అనే కూతురున్నది. ఆ పిల్ల కూడా సౌదామిని వయసుదే. కాని ఏమంతా అందగత్తె కాదు. చంద్రావళి ఎన్ని నగలు పెట్టుకున్నా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా సౌదామినినే అందంగా కనపడేది. అది చూసి యజమానురాలు అసూయపడేది. సౌదామిని ఇంటి పనులే చేస్తూ 3 పూటలా కడుపునిండా అన్నం తిని ఏపుగా పెరిగితే తన కూతురు మరింత అనాకారిగా కనిపించిపోతుందని ఆమె సౌదామినికి ఆవులను కాసే పని ఇచ్చింది. సౌదామిని పొద్దున్నే ఇంత చెద్దన్నం తిని ఆవులను తోలుకొని అడవికి వెళ్లేది. పేడ ఎత్తటము, ఆవులను కడగటము, అంట్లు తోమటము, బట్టలు ఉతకటము మొదలైన పనులే సౌదామిని చేసేది. ఈ రకం పనులతో సౌదామిని త్వరలోనే అందవిహీనంగా తయారైంది. తిండి సరిగా లేక శరీరం కృశించింది. వంటిమీద చింకిపాతలు, జుట్టుకు రాసుకునేందుకు నూనె లేదు, దువ్వటమూ లేదు. సౌదామిని ఇలా అయినాక విశ్వంభరుడి భార్య మనసు కాస్త ఊరట చెందింది. విశ్వంభరుడికి తన భార్య ప్రవర్తన ఏమీ నచ్చకపోయినా ఆమె నోటికి వెరిచి చూస్తూ ఊరుకున్నాడు. సౌదామినికి తాను కష్టాలు పడుతున్నానన్న భావం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకు ఉన్న జీవితమే అది. ఒకనాడు మధ్యాహ్నం సౌదామిని ఆవులన్నిటినీ ఒక చెట్టు నీడకు తోలి తన వెంట తెచ్చుకున్న రొట్టె తినబోతూ ఆవులన్నిటినీ ఎంచి చూసుకుంటే యమున అనే ఆవు కనిపించలేదు. సౌదామిని కంగారుపడి తన తిండి మాట కూడా మరచిపోయి యమున యమున అని కేకలు పెడుతూ ఆ చుట్టుపక్కలంతా సాయంత్రం దాకా వెతికింది. యమున కనిపించనే లేదు. ఆమె ఏడుస్తూ మిగిలిన ఆవులను తోలుకొని ఇంటికి వచ్చి తన యజమానురాలితో యమున కనిపించటం లేదని చెప్పింది. ఈ మాట వింటూనే విశ్వంభరుడి భార్య ఉగ్రురాలై, కనిపించకపోతే వెతుక్కురా, అది లేకుండా ఇంటికి తిరుగురాకు అన్నది. ముంచుకు వచ్చే చీకటిలో సౌదామిని తిరిగి అడవికేసి బయలుదేరింది. ఆమె దారి తెన్నూ తెలియకుండా అడవి అంతా తిరుగుతూ యమునా అని కేకలు పెట్టసాగింది. ఒకచోట ఆమె పిలుపుకు సమాధానం వచ్చింది. సౌదామినికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె జవాబు వచ్చిన దిక్కుగా వెళ్లి ఒక పర్ణశాలకు చేరుకున్నది. పర్ణశాల చుట్టూ దట్టమైన అరణ్యం ఉన్నది. యమునా అన్న ఆవు ఆ పర్ణశాల ముందు కట్టబడి ఉన్నది. సౌదామిని ఆ ఆవును సమీపించి దాన్ని నిమిరి మాట్లాడుతుండగా పర్ణశాల లోపలి నుంచి ఆవు కోసం వచ్చావా, లోపలికిరా అని ఎవరో ఆహ్వానించారు. సౌదామిని పర్ణశాల లోపలికి వెళ్లి అక్కడ 3 మరుగుజ్జులుండటం చూసింది. వాళ్లు చూడటానికి వికారంగా ఉన్నారు. ఆమె తమకేసి వింతగా చూడటం గమనించి ఒక మరుగుజ్జు, మమ్మల్ని చూస్తే భయంగా ఉందా అని అడిగింది. లేదు, నా ఆవును నేను తీసుకుపోతాను అన్నది సౌదామిని. ఆ ఆవు తప్పిపోయి అడవిలో తిరుగుతూ ఉంటే పులివాత పడకుండా కాపాడి తెచ్చాం. నీ ఆవును నువ్వే తీసుకుపోదువు కాని, అయితే మమ్మల్ని చూడవచ్చిన వారు ఊరికే పోకూడదు, నీ రూపు మార్చేస్తాను అంటూ ఆ మరుగుజ్జు సౌదామినిని తన పక్కన కూర్చోమని ఆమె తలను తన చేత్తో నిమిరింది.
వెంటనే సౌదామిని తల వెంట్రుకలన్నీ రాలిపోయాయి. శరీరం నల్లగా పెంకులాగా అయిపోయింది. సౌదామిని వికారంగా అయిపోయింది. మరుగుజ్జు ఆమెను చూసి నవ్వుతూ, ఇప్పుడెంత బాగున్నావు అన్నది. మరొక మరుగుజ్జు మొదటి దానితో, పాపం ఆ పిల్లనలా వికారంగా చేశావేమిటి అన్నది. నామీద కోపమా అమ్మాయ్, నిజం చెప్పు అని మొదటి మరుగుజ్జు సౌదామినిని అడిగింది. లేదు, మీరు నా ఆవును కాపాడారు కదా అన్నది సౌదామిని. అయితే మాకేమన్నా తినటానికియ్యి అన్నది మొదటి మరుగుజ్జు. అప్పుడు సౌదామినికి తన రొట్టె జ్ఞాపకం వచ్చింది. అది ఇంకా ఆమె భుజానే మూటకట్టి ఉన్నది. ఇదేమంత బాగుండదు అంటూ సౌదామిని మూట విప్పి రొట్టె పైకి తీసింది. పర్వాలేదు, ఇయ్యి, మనుషులు తినే రొట్టె ఎలా ఉంటుందో చూస్తాం అంటూ ఆ మరుగుజ్జు రొట్టె అందుకుని దాన్ని 4 ముక్కలు చేసి 3 మరుగుజ్జులు తీసుకోక మిగిలిన ముక్కను సౌదామినికిచ్చింది. రొట్టె ముక్కలు తింటూ మరుగుజ్జులు, భలే బావుంది, భలే బావుంది అని రొట్టెను మెచ్చుకున్నాయి. మాకు తిండి పెట్టావు అంటూ రెండో మరుగుజ్జు సౌదామిని తల నిమిరింది. వెంటనే సౌదామిని అప్సరసలాగా మారిపోయింది. మూడో మరుగుజ్జు సౌదామిని కంఠం నిమిరి, ఏది, ఒక పాట పాడు అన్నది. సౌదామిని పాడటానికి గొంతెత్తేసరికి ఆమె కంఠం కోకిల కంఠంలాగా అతి శ్రావ్యంగా వినిపించింది. ఆ అరణ్యంలో ఉండే మృగాలు కూడా ఆ పాటను ఆనందంతో ఆలకించాయి. ఈ విధంగా మారిపోయి సౌదామిని తెల్లవారుతూనే తన ఆవుని తోలుకుని ఇంటికి వచ్చేసింది. ఆమెను చూడగానే యజమానురాలు కళ్ళలో నిప్పులు పోసుకున్నది. సౌదామిని కంఠధ్వనిలో కలిగిన మార్పు, ఆమెకు జరిగిన అనుభవమూ విన్నాక ఆమె అసూయ మరింత అయింది. ఆవిడ తన భర్తతో, చూశారా దాని అదృష్టం, అడవిలో ఒక పర్ణశాలలో మరుగుజ్జులున్నాయట. అవి రొట్టె తిని దాని రూపాన్ని ఎలా మార్చాయో చూడండి. ఇవాళ మన అమ్మాయిని అక్కడికి తీసుకుపోదాం అన్నది. ఆ రోజు ఆవిడ మంచి పిండి వంటకం తయారుచేసి ఆ రాత్రి తన భర్తను కుమార్తెను వెంటపెట్టుకుని అడవికి బయలుదేరింది. సౌదామిని చెప్పిన గుర్తుల సహాయంతో వాళ్లు 3 పర్ణశాలను చేరారు. భార్యాభర్తలిద్దరూ కొంత దూరంలో ఒకచోట ఆగిపోయారు. చంద్రావళి మటుకు వంటకంతో సహా గుడిసెను చేరుకుని లోపలికి తొంగి చూసింది. దీపపు వెలుగులో ఆమెకు 3 మరుగుజ్జులు కనపడ్డారు. వాళ్లు లోపలికి ఆహ్వానించిన మీదట చంద్రావళి లోపలికి వెళ్ళింది. నిన్న వచ్చిన అమ్మాయి ద్వారా మా సంగతి తెలుసుకుని వచ్చావా అని ఒక మరుగుజ్జు అడిగింది. అవును, దానికన్నా మంచి భక్ష్యం తెచ్చాను. నన్ను దానికన్నా ఇంకా అందగత్తెగా తయారు చేయాలి అన్నది చంద్రావళి. కొత్త రూపు రావాలంటే ఉన్న రూపు పోవాలి. ఆ అమ్మాయిని మార్చే పని నేనే ప్రారంభించాను. కూర్చో అని మొదటి మరుగుజ్జు చంద్రావళి తల నిమిరింది. వెంటనే ఆమె జుట్టంతా రాలింది. చర్మం నల్లగా అయింది. చంద్రావళి తనలో కలిగిన మార్పు చూసుకుని కంగారుపడి ఏడుస్తూ మరుగుజ్జును తిట్టి బయటకు పారిపోయి తన తల్లిదండ్రులను చేరుకున్నది. మరుగుజ్జులు చంద్రావళి తెచ్చిన భక్ష్యాల పొట్లాన్ని ఆమె తల్లిదండ్రుల ఎదుట పడేట్టు గిరాటు వేసి మాయమయ్యాయి. తమ కుమార్తె వికారం చూసి తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడ్డారు. ఆ సౌదామిని మనని అబద్ధాలతో మోసగించింది అన్నది విశ్వంభరుడి భార్య. వాళ్లు ఇంటికి వచ్చేశారు. విశ్వంభరుడి భార్య సౌదామినితో, నువ్వింక మా ఇంట్లో ఉండనవసరం లేదు. నీ ముఖం మాకు చూపించక వెళ్ళిపో అన్నది. ఆ రాత్రివేళ సౌదామిని ఎక్కడికి పోవటానికి తోచలేదు. ఆమె పశువుల పాకలోకి వెళ్లి ఒక మూల కూర్చున్నది. తన తల్లిదండ్రులు నిద్రపోగానే చంద్రావళి మెల్లిగా లేచి బయటకు వచ్చింది. భయంకరమైన ఆరూపంతో ఇతరులకు కనిపించే కన్నా చచ్చిపోవటమే మేలని ఆమె నిశ్చయించుకున్నది. చంద్రావళిని చూసి సౌదామిని పశువుల పాక నుంచి బయటకు వచ్చి, ఎక్కడకు బయలుదేరావు అన్నది. ఈ రూపంతో బతికి ఉండలేను, ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు పెద్దగా మాట్లాడి అమ్మను నాన్నను నిద్రలేపకు అన్నది చంద్రావళి. నీవిలా కావటం నీకెంత అవమానమో నాకు అంతే అవమానం. చావలసి వస్తే ఇద్దరం చద్దాం. ముందు ఆ మరుగుజ్జుల దగ్గరికి వెళ్ళి వద్దాంరా అన్నది సౌదామిని. పర్ణశాలలో 3 మరుగుజ్జులు మామూలు ప్రకారం దీపం పెట్టుకుని కూర్చొని ఉన్నాయి. సౌదామిని వారితో, నాలాగే ఈ అమ్మాయిని కూడా అందంగా చేయండి. అది సాధ్యం కాకపోతే మా ఇద్దరినీ చంపేయండి అన్నది. నీలాగా ఆ అమ్మాయి మమ్మల్ని నమ్మలేకపోయింది. మేమేమో తిండికి ఆశపడతామనుకున్నది. పిచ్చిపిల్ల, నిన్ను చూసి మేం ఈ పిల్లకు కూడా మంచి రూపము కంఠం ఇస్తున్నాం అంటూ రెండో మరుగుజ్జు చంద్రావళి తల నిమిరి
ఆమెకు అందము, అందానికి తగిన దుస్తులు ఇచ్చింది. మూడో మరుగుజ్జు ఆమె కంఠం నిమిరి ఇద్దరూ కలిసి పాడండి అన్నది. సౌదామిని, చంద్రావళి కంఠాలెత్తి శ్రావ్యంగా పాడి మరుగుజ్జులను తృప్తిపరచి తెల్లవారుతుండగా బయలుదేరి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేశాక చంద్రావళి తన తల్లితో తనకు సౌదామిని చేసిన మహోపకారం గురించి వివరంగా చెప్పింది. అది విన్న తర్వాత విశ్వంభరుడి భార్య చుప్పనాతి బుద్ధులు మాని సౌదామినిని కూడా తన కూతుర్ని చూసినట్టే చూసుకోసాగింది. తగిన వయసు వచ్చాక విశ్వంభరుడు ఆడపిల్లలిద్దరికీ ఒకేసారి మంచి సంబంధాలు చూసి వైభవంగా పెళ్లిళ్లు చేసి సౌదామిని తాతకు తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.